subscribe our channel and click bell icon. నెక్స్ట్ యూనిట్ చూసినట్టయితే యూనిట్ నెంబర్ 4 లాంగ్వేజ్ స్కిల్స్ వీటినే మనము భాషా నైపుణ్యాలు అంటాం మాస్టర్. భాషా నైపుణ్యాలు లాంగ్వేజ్ స్కిల్స్ని ఏమంటారు? భాషా నైపుణ్యాలు. ఏవి ఆ లాంగ్వేజ్ స్కిల్స్ భాషా నైపుణ్యాలు ఏవి? LSRW నే లాంగ్వేజ్ స్కిల్స్ అంటారు. LSRWని ఏమంటారు? లాంగ్వేజ్ స్కిల్స్ అంటారు. L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. These are the 4 skills: listening, speaking, reading and writing. These are the 4 skills. Who introduced these skills? Harold E. Palmer. Harold E. Palmer అనే అతను ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1935 to 47 బిట్వీన్ హరాల్డ్ ఈ పామర్ అనే అతను లాంగ్వేజ్ స్కిల్స్ని ఆర్డర్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వీటిని ఏమంటారు? ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని భాషా నైపుణ్యాలు అంటారు. ఏమంటారు మాస్టర్? భాషా నైపుణ్యాలు. ఏవి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ప్రజెంట్ మనకు భాషా నైపుణ్యాలు లేవు మాస్టర్. ప్రజెంట్ని లాంగ్వేజ్ స్కిల్స్ని ఏమని పిలుస్తున్నారంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అంటున్నారు. ఏమంటున్నారు? అకాడమిక్ స్టాండర్డ్స్ అంటున్నారు. ఏమంటున్నారు మాస్టరు? అకాడమిక్ స్టాండర్డ్స్ అంటున్నారు. అకాడమిక్ స్టాండర్డ్స్ అని పిలుస్తున్నారు ప్రజెంట్ సిలబస్లో. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటున్నారు. ప్రీవియస్ సిలబస్నేమో లాంగ్వేజ్ స్కిల్స్ అంటున్నారు, ప్రజెంట్ సిలబస్నేమో అకాడమిక్ స్టాండర్డ్స్ అంటున్నారు. ఈ భాషా ప్రమాణాలు, అకాడమిక్ విద్యా ప్రమాణాలు ఏమంటారు? వీటిని విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు ఏమున్నాయి ప్రజెంట్ అంటే చూడండి మాస్టర్. లిజనింగ్ అండ్ స్పీకింగ్. నెక్స్ట్ వన్ రీడింగ్ విత్ కాంప్రహెన్షన్. Next one, comprehension, reading with comprehension. Next one, conventions of writing. Next one, vocabulary. Next one, grammar. Next one, creative expression. చూడండి మాస్టర్, ఓల్డ్ సిలబస్లో మనకి యూనిట్ నెంబర్ 4లో లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ నా భాషా నైపుణ్యాలను ఏమని పిలుస్తున్నారంటే విద్యా ప్రమాణాలుగా పేర్కొనడం జరిగింది. ఈ విద్యా ప్రమాణాలు ఇంగ్లీష్లో ఏవంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్, రీడింగ్ విత్ కాంప్రహెన్షన్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ, గ్రామర్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. అట్ ప్రజెంట్ డే ఇంగ్లీష్ టీచింగ్ స్కూల్లో ఇంగ్లీష్ టీచింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ అంటే టు డెవలప్ దీస్ ఆస్పెక్ట్స్. ఈ ఆస్పెక్ట్స్ని డెవలప్ చేయడం యొక్క ముఖ్య భావ ఉద్దేశంతో ఇంగ్లీష్ లాంగ్వేజ్ను ప్రజెంట్ టీచ్ చేయడము జరుగుతుంది.
ఓకేనా మాస్టర్? ఇవి విద్యా ప్రమాణాలు. ఈ విద్యా ప్రమాణాలు నేను ప్లానింగ్ చాప్టర్ చెప్పేటప్పుడు వాటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా మాస్టర్? ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్లయితే లిసనింగ్ అండ్ స్పీకింగ్ గురించి మాట్లాడుకోవాలి. భాషా నైపుణ్యాలను గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. భాషా నైపుణ్యాలను మనము చర్చించుకోవాలి. నెక్స్ట్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ చూడండి, ఇక్కడ భాషా నైపుణ్యాలను నేర్చుకుంటున్నాం. భాషను నేర్చుకోవడానికి దోహదపడే నైపుణ్యాలు కాబట్టి వీటిని చాలా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ భాషా నైపుణ్యాలలో ప్రతి నోటిఫికేషన్లోనూ టెట్లోనూ 2 మార్కులు అడుగుతున్నాడు, డిఎస్సిలోనూ 2 మార్కులు అడగడం జరుగుతుంది. 2 బిట్లు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. లాస్ట్ డిఎస్సి రాష్ట్ర టెట్లో కూడా ఇక్కడ ఈ చాప్టర్లో నుంచి 2 బిట్లు అడిగాడు. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 2 బిట్లు 3 బిట్లు రావడం జరిగింది. అంటే ఒక్కో రోజు ఒక్కో ఎగ్జామినేషన్లో ఒక్కొక్క బిట్ అండి. ఇప్పుడు ఒకే రోజు ఎగ్జామ్ అనుకోండి, 1 బిట్ అడుగుతాడు. ఇప్పుడు మనకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి ఒక ఎగ్జామ్ 3, 4, 5 డేస్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు టెట్ ఎగ్జామినేషన్స్ అయితే 10 డేస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లా ఒక్కో రోజు ఒక ఎగ్జామినేషన్లో ఒక్కొక్క బిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ భాషా నైపుణ్యాలు అంటారు. చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ లెర్నింగ్ begins with listening. Language learning begins with listening and ends with writing. లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది దేంతో ప్రారంభం అవుతుందంటే లిసనింగ్తో ప్రారంభం అవుతుంది. ఎండింగ్ అనేది దేంతో అవుతుందంటే రైటింగ్తో ఎండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ లెర్నింగ్ బిగిన్స్ విత్ లిసనింగ్, ఎండ్స్ విత్ రైటింగ్. నెక్స్ట్ పాయింట్, లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ మీన్స్ learning to listening, learning to speaking, learning to reading, learning to writing. చూడండి మాస్టర్, ఇక్కడ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ మీన్స్ నువ్వు భాష నేర్చుకుంటున్నావంటే ఏం నేర్చుకుంటున్నావని అర్థం. లెర్నింగ్ టు స్పీకింగ్, లెర్నింగ్ టు లిసనింగ్, లెర్నింగ్ టు స్పీకింగ్, లెర్నింగ్ టు రీడింగ్, లెర్నింగ్ టు రైటింగ్. అంటే ప్రతి విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. భాషను నువ్వు నేర్చుకుంటున్నావు అంటే ఏమని అర్థం తెలుసా? నువ్వు లిజనింగ్ గురించి తెలుసుకుంటున్నావని, స్పీకింగ్ గురించి తెలుసుకుంటున్నావని, రీడింగ్ గురించి తెలుసుకుంటున్నావని, రైటింగ్ గురించి తెలుసుకుంటున్నావని అర్థం. ఓకేనా మాస్టర్? నెక్స్ట్, దీస్ 4 స్కిల్స్, ఈ 4 నైపుణ్యాలని ఫర్దర్గా మనము ఒక కేటగిరీగా డివైడ్ చేస్తే, ఇక్కడ ఒక కేటగిరీగా డివైడ్ చేస్తే దీస్ 4 skills can be divided into 2 categories. ఇక్కడేమో ఫస్ట్ కేటగిరీలో ఏమో లిజనింగ్ అండ్ స్పీకింగ్ తీసుకుంటే, సెకండ్ కేటగిరీలో ఏమో రీడింగ్ అండ్ రైటింగ్ తీసుకుంటాం. ఫస్ట్ కేటగిరీలో ఏమో లిజనింగ్ అండ్ స్పీకింగ్ వచ్చాయి, సెకండ్ కేటగిరీలో ఏమో రీడింగ్ అండ్ రైటింగ్ వచ్చాయి. ఓకేనా మాస్టర్? నెక్స్ట్ చూడండి, లిజనింగ్ అండ్ స్పీకింగ్ని ఏమంటారంటే ప్రైమరీ స్కిల్స్ అంటారు. ఏమంటారు మాస్టరు? ప్రైమరీ స్కిల్స్ అంటారు. మరి వీటిని ఏమంటారు? సెకండరీ స్కిల్స్ అంటారు. సెకండరీ స్కిల్స్ అంటారు.
మరియు వీటినేమో లిజనింగ్ అండ్ స్పీకింగ్ను మరొక విధంగా కూడా పిలుస్తారు. ఏమంటారంటే స్పోకెన్ ఫామ్స్ అంటారు. ఏమంటారు? స్పోకెన్ ఫామ్స్ అంటారు. మరి రీడింగ్ అండ్ రైటింగ్నేమో రిటన్ ఫామ్స్ అంటారు. రిటన్ ఫామ్స్ అని పిలవడం జరుగుతుంది. రిటన్ ఫామ్స్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, మన టైటిల్ చూస్తానే అర్థమైపోతుంది మాస్టర్. టైటిల్ చూస్తానే అర్థమైపోతుంది. స్పోకెన్ ఫామ్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. స్పోకెన్ ఫామ్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు ఆల్రెడీ నేను మెథడ్స్ చెప్పేటప్పుడు న్యాచురల్ స్కిల్స్ కింద, న్యాచురల్ మెథడ్ కింద, అన్యాచురల్ మెథడ్ కింద చెప్పాను. న్యాచురల్ మెథడ్ అంటే ఏమి? దెర్ ఆర్ ఫోర్ స్కిల్స్, బట్ ద డైరెక్ట్ మెథడ్ గివెన్ ఇంపార్టెన్స్ లిసనింగ్ అండ్ స్పీకింగ్. లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ స్పీచ్. భాష ప్రాథమికంగా దేనికోసం పుట్టింది? స్పీచ్ కోసం పుట్టింది, కమ్యూనికేషన్ కోసం పుట్టింది భాష. కాబట్టి ఈ కమ్యూనికేషన్ పరంగా పుట్టింది కాబట్టి దీన్ని ఫస్ట్ ప్రైమరీ స్కిల్స్ని న్యాచురల్ స్కిల్స్ అంటారు. ఈ సెకండ్ 2 స్కిల్స్ని అన్యాచురల్ స్కిల్స్ అంటారు. ఏమంటారు? అన్యాచురల్ స్కిల్స్ అంటారు. ఇప్పుడు చూడండి, లిసనింగ్ అండ్ స్పీకింగ్ ఏమో ప్రైమరీ స్కిల్స్ మరియు స్పోకెన్ ఫామ్స్ అంటారు. రీడింగ్ అండ్ రైటింగ్ని సెకండరీ స్కిల్స్ అండ్ రిటన్ ఫామ్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, one more classification is the language skills again divided into two types. Listening and reading. ఇప్పుడు మారింది చూడండి మాస్టర్. అప్పుడేమో లిజనింగ్ స్పీకింగ్ చూపించాము ఫస్ట్ కేటగిరీలో. ఇప్పుడేం తీసుకుంటున్నాము? లిసనింగ్ రీడింగ్ తీసుకుంటున్నాము. మరి ఇక్కడ స్పీకింగ్ అండ్ రైటింగ్ని తీసుకుంటున్నాం. మరి వీటిని ఏమంటే ఈ కేటగిరీని ఏమంటారు? ఒకసారి మనం చూస్తాం మాస్టర్. చూడండి ఇక్కడ దీస్ ఆర్ ద రిసెప్టివ్ స్కిల్స్. మరి వీటిని ఏమంటారు? దీస్ ఆర్ ద ప్రొడక్టివ్ స్కిల్స్. వీటినేమో రిసెప్టివ్ స్కిల్స్ అంటారు, వీటినేమో ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు. మళ్ళీ వీటిని ఏమంటారు? ప్రాసెస్ ఓరియంటెడ్ స్కిల్స్. మరి వీటిని ఏమంటారు? ప్రొడక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్. నెక్స్ట్ స్కిల్ ఆఫ్ కాంప్రహెన్షన్, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? మళ్ళీ వీటిని లిజనర్ ఓరియంటెడ్ స్కిల్స్ అంటారు. మరి వీటినేమో స్పీకర్ ఓరియంటెడ్ స్కిల్స్ అంటారు. మరి వీటినేమో ప్యాసివ్ స్కిల్స్ అంటారు. ఏమంటారు మాస్టర్? ప్యాసివ్ స్కిల్స్ అంటారు. వీటినేమో యాక్టివ్ స్కిల్స్ అంటారు. మరి వీటినేమో ఇన్పుట్ స్కిల్స్ అంటారు. మరి వీటినేమో అవుట్పుట్ స్కిల్స్ అంటారు. వీటిని ఏమంటారు మాస్టర్? అవుట్పుట్ స్కిల్స్ అంటారు. చూడండి, LSRW again divided into two categories. Listening and reading is one category.
నెక్స్ట్ వన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఈజ్ ద సెకండ్ కేటగిరీ. ఓకేనా. లిసనింగ్ అండ్ రీడింగ్ని ఏమని పిలుస్తారంటే దీస్ ఆర్ ద రిసెప్టివ్ స్కిల్స్ అంటారు, గ్రహించేటువంటి స్కిల్స్. ఎస్జిటిలో బిట్ అడిగాడండి, ఎస్జిటిలో బిట్ అడిగాడు. రీడింగ్ ఈజ్ ఏ డాష్, రీడింగ్ ఈజ్ ఏ డాష్, రీడింగ్ ఈజ్ ఏ డాష్. ఆప్షన్ 1 ఇలా ఇస్తాడు, ఆప్షన్స్లో ఇవి 3 ఇస్తాడు, ఇది 1 ఇచ్చాడు. ఏది ఇచ్చాడంటే రిసెప్టివ్ స్కిల్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? రీడింగ్ ఈజ్ ఏ రిసెప్టివ్ స్కిల్, రీడింగ్ ఈజ్ ఏ రిసెప్టివ్ స్కిల్ అని చెప్పి అడగడము జరిగింది. చూడండి ఇక్కడ లిసనింగ్ అండ్ రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. లిసనింగ్ అండ్ రీడింగ్ ఈజ్ ఏ రిసెప్టివ్ స్కిల్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఈజ్ ఏ ప్రొడక్టివ్ స్కిల్. అవుట్పుట్ ఇచ్చేటువంటివి, అవుట్పుట్ ఇస్తాయి. ఇవి రిసెప్టివ్, గ్రహించేటువంటివి. ఇవి తీసుకుంటాయి, అవి అందిస్తాయి. చూడండి ఇక్కడ ఇది ప్రాసెస్ ఓరియంటెడ్, దర్ ఆర్ డిపెండెన్స్ ఆన్. ప్రాసెస్ ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది, విధానం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇదేమో అవుట్పుట్ మీద ఆధారపడి ఉంటుంది. అవుట్పుట్ రిలేటెడ్ స్కిల్ ఇది, అంటే వ్యక్తం, ఫైనల్ రిజల్ట్ అనమాట. నెక్స్ట్ స్కిల్ ఆఫ్ కాంప్రహెన్షన్, గెటింగ్, స్కిల్ ఆఫ్ కాంప్రహెన్షన్, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్కిల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ లిజనర్ ఓరియంటెడ్ స్కిల్స్, స్పీకర్ ఓరియంటెడ్ స్కిల్స్. ఇవి లిజనర్ అవుతాయి, ఇవి స్పీకర్ అవుతాయి. నెక్స్ట్ ప్యాసివ్ స్కిల్, ఇది యాక్టివ్ స్కిల్. అంతే కదా మాస్టర్. వెన్ వి లిసన్ టు సమ్ వన్, వెన్ రీడ్ ద అదర్ బుక్స్ ఆర్ మెటీరియల్స్, దెర్ ఇస్ నో యాక్టివ్, జస్ట్ వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్. నెక్స్ట్ వన్ వీటిని ఏమంటారు? యాక్టివ్ స్కిల్స్ అంటారు. ఇక్కడ ఇన్పుట్, విషయాన్ని తీసుకోవడం జరుగుతుంది, ఇక్కడ విషయాన్ని అందించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద LSRW, లిసనింగ్ అండ్ రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఈ రిసెప్టివ్ స్కిల్, ప్రొడక్టివ్ మీద ఎక్కువగా బిట్లు అడుగుతూ ఉంటారు మాస్టర్. ఈ 2 కాలమ్స్ని బాగా జాగ్రత్తగా చూసుకోండి, ఈ 2 కాలమ్స్ని బాగా జాగ్రత్తగా తీసుకోండి. ఎక్కువగా బిట్లు ఈ పొజిషన్లోనే అడుగుతున్నాడు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు, దీన్ని రిసెప్టివ్ స్కిల్ని ఎక్కువగా రిపీట్ చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా చూసుకోండి, బాగా చదువుకోండి. ఈ క్లాసిఫికేషన్ బాగా చూసుకోండి. లిసనింగ్, రీడింగ్ ఏమో, స్పీకింగ్, రైటింగ్ ఏమో. ఫస్ట్ క్లాసిఫికేషన్లు ఏమున్నాయి? లిసనింగ్, స్పీకింగ్ ఉన్నాయి. వాటిని ప్రైమరీ స్కిల్స్ అంటారు, స్పోకెన్ ఫార్మ్స్ అంటారు. మళ్ళీ ఇంకొక కేటగిరీ ఏమొచ్చింది? రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్పాము, అవి సెకండరీ స్కిల్స్, రిటన్ ఫామ్. దాని తర్వాత సెకండ్ క్లాసిఫికేషన్ ఇది. ఓకేనా మాస్టర్? For more videos, download Nihanshi Coaching Center app from Google Play Store and watch it.